దీన్ని తింటే దీన్ని తింటే దీన్ని తింటే మస్తుగా ఉంటాది, ఒంట్లో కొవ్వంత కరిగిస్తూ ఉంటాది. చింతక చిత్తక చిత్తక జింజిన్న చింతక చిత్తక చిత్తక, దీన్ని తింటే అట్నే ఉంటాది, ఒంట్లో ఆయుష్ పెంచేస్తూ ఉంటాది. జింతక్క చిత్తక్క చిత్తక్క జింజిన జింతక్క చిత్తక్క చిత్తక. హలో మిరకల్ లవర్స్, హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఇంట్రడ్యూస్ చేయబోయే కొత్త రెసిపీ అండి, ట్రెడిషనల్ జొన్న రొట్టె. ట్రెడిషనల్ జొన్న రొట్టెలో మెంతి ఆకులు వేసి చేశాను, అదే మెంతి ఆకుల జొన్న రొట్టె. ఇది చాలా చాలా స్పెషల్ రెసిపీ అండి, ఎందుకంటే ఇందులో ఆయిల్ కానీ సాల్ట్ కానీ వేయలేదు. రెండు ఇంగ్రీడియంట్స్తో రెసిపీని చేసేస్తున్నాం. దీంతో పాటు పక్కన ఒక చికెన్ కర్రీ ఉంటే చాలా బాగుంటుంది. దీని హెల్త్ బెనిఫిట్స్ గురించి అందరికీ తెలిసిందే. ఎక్కువగా దీన్ని వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు, కొలెస్ట్రాల్ లెవెల్స్ బాడీలో ఎక్కువగా ఉన్న వాళ్ళు తీసుకుంటారు. అయితే పదండి రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చాలా ఈజీగా ఉంటుంది, కాకపోతే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. నార్మల్గా చేసే చపాతీలా కాకుండా కొన్ని టిప్స్ ఫాలో అవుతే మనం జొన్న రొట్టెలు ఈజీగా చేసుకోవచ్చు. మెంతి ఆకులు జొన్న రొట్టెకి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు జొన్న పిండి, అరకప్పు మెంతి ఆకులు. ముందు మనం వేడి నీళ్ళు తీసుకొని వేడి నీళ్ళల్లో జొన్న పిండిని మెంతి ఆకులతో కలిపి చపాతీ పిండిలాగా ఇలా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా వేడి నీళ్ళతోనే కలపాలి, లేదంటే మీకు జొన్న రొట్టెలు రావు. ఆ తర్వాత చూపించిన విధంగా పిండిని బాగా ఒత్తుకోవాలి. ఇలా బాగా ఒత్తుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఇలా చేత్తోనే అద్దుకుంటూ రొట్టెల్లా చేసుకోవాలి. రొట్టె అంటుకుంటున్నట్లయితే కొంచెం పిండి చల్లుకోవాలి. పిండి చల్లుకొని రొట్టె చేసుకోవాలి. చేత్తోనే చేసుకోవాలి, రొట్టెల కర్ర యూజ్ చేయకూడదు. ఇప్పుడు ఈ రొట్టెను పెనం మీద వేసుకోవాలి. ఒకవైపు కాల్చిన తర్వాత, బాగా కాలిన తర్వాత కొంచెం ఒక క్లాత్ని వాటర్లో ఉంచి దాని మీద ఇలా అద్దుకోవాలి. ఇలా అద్దుకొని రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, రెండు వైపులా హైలోనే కాల్చుకోవాలి, అప్పుడే జొన్న రొట్టె ఉడుకుతుంది. రెండు వైపులా కాల్చుకున్న తర్వాత యమీ యమీ జొన్న రొట్టె రెడీ అయిపోయి. చుక్క నూనె లేకుండానే చేసాలే జొన్న రొట్టె, జొన్న రొట్టె రోజు నిన్నే ఇంట్లో వండాలంటూ పట్టుబట్ట. జంక్ ఫుడ్ రోజునే తింటుంటే రోగాలే చుట్టుముట్టే, ఆ క్రేవింగ్ అంతా పక్కన పెట్టేసి మూటగట్ట. రోజు తినాలి రా జొన్న రొట్టెలు, ఒంట్లో పెరగాలి రా నీకు కండలు, ఇక జిమ్ముకు వెళ్ళే తిప్పలు లేవు, మిగిలేను బోలేడు డబ్బులు. దీన్ని చికెన్లోన నువ్వు నంజుకో, లేదా చారులోన నువ్వు నంజుకో. జింతక చిత్తక చిత్తక జింజిన్న జింతక చిత్తక చిత్తక, దీన్ని పప్పులోన నువ్వు నంజుకో, లేదా పులుసులోన నువ్వు నంజుకో. జింతక చిత్తక చిత్తక జింజిన్న జింతక చిత్తక చిత్తక. అట్లా అంటే మస్తుంది ఓ పిల్లో, క్రేవింగ్ తన్నుకు వస్తుంది గుండెల్లో, రోజు రొట్టె చేసుకుంటా ఇంటిలో, రోగాలు రాని అనంటాను వంటిలో. దీన్ని తింటే దీన్ని తింటే దీన్ని తింటే మస్తుగా ఉంటాది, ఒంట్లో కొవ్వంత కరిగిస్తూ ఉంటాది. జింతక చిత్తక చిత్తక జింజిన్న జింతక చిత్తక చిత్తక, దీన్ని తింటే అట్నే ఉంటాది, ఒంట్లో ఆయుష్ పెంచేస్తూ ఉంటాది. జింతక చిత్తక చిత్తక జింజిన్న జింతక చిత్తక చిత్తక. ఇదండి ఇవాళ ట్రెడిషనల్ అండ్ టమీ ఫ్రెండ్లీ రెసిపీ. ఇలాంటి ఎన్నో మంచి మంచి రెసిపీస్ కోసం, ఇలాంటి ఎన్నో మెస్పరైజింగ్ సాంగ్స్ కోసం ఫాలో ఫుడ్ విత్ మిరకల్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.